హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హాద్యశ్రీ క్రియేషన్స్. ఈ వీడియోలో మీకు ఫ్రిల్ ఫ్రాక్ ఈజీగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఫ్రాక్ నేను శారీతో అయితే స్టిచ్ చేశానండి. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది. నేను ఈ బ్లౌజ్ని పైన కోట్లా అయితే స్టిచ్ చేశానండి. ఫ్రాక్లా స్టిచ్ చేశాను శారీతో. అండ్ ఇంకా పైన బ్లౌజ్ వచ్చేసి ఇలా కోట్లా అయితే స్టిచ్ చేశానండి. ఈ కోట్ని మనము 2 టైప్స్లో వేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రాక్ కూడా సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 320 రూపీస్ అండి. మీషోలో తీసుకున్నా నేను. లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. మీకు వీడియోలో అయితే ఈ వేరే కలర్ కనబడుతుంది కదా, బట్ లైట్ గ్రీన్ కలర్ అండి. నేను శారీ నుండి 4 మీటర్స్ అయితే ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి పెట్టానండి. ఇలా మనం 4 మీటర్స్ అయితే నేను తీసేసాను శారీ నుండి. 4 మీటర్స్తో కింది బాటమ్ పార్ట్ అయితే కట్ చేశానండి. అండ్ మెజర్మెంట్ వచ్చేసి 32 ఇంచెస్ తీసుకున్నానండి నేను హైట్. అండ్ మనకి బాటమ్ ఒక్కటే అండి. అండ్ బాడీ పార్ట్ అయితే వేరే ఉంటుంది. బాటమ్కి అయితే నేను 4 మీటర్స్ తీసుకొని ఈ విధంగా 32 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసాను. యాంకిల్ లెంత్ అండి ఇదైతే నేను స్టిచ్ చేసేది. ఫుల్ లాంగ్ ఫ్రాక్ కాదనమాట. బాటమ్ పార్ట్ వచ్చేసి నేను 3 లేయర్స్లో పెడదాం అనుకుంటున్నానండి. అండ్ నేను ఇక్కడ 32 ఇంచెస్ తీసుకున్నా కదా హైట్. ఫస్ట్ లేయర్ వచ్చేసి 10.5 ఇంచెస్ తీసుకున్నాను. సెకండ్ లేయర్ కూడా 10.5 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ థర్డ్ లేయర్ వచ్చి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇవి మొత్తం కలిపితే 32 ఇంచెస్ అయితే మనకు వస్తుందండి. అండ్ ఇక్కడ నేను కింద మార్క్ చేసుకున్నాను కదా, అక్కడి వరకు అయితే 32 ఇంచెస్ ఉంది. నేను పైన అయితే ఫస్ట్ పార్ట్ 10.5 ఇంచెస్, సెకండ్ పార్ట్ 10.5 ఇంచెస్, థర్డ్ పార్ట్ 11 ఇంచెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది 4 మీటర్స్ కదండి. 4 మీటర్స్ని నేను ఇలా ఫోల్డ్ చేశాను. ప్రతి ఒక్క లేయర్లో కూడా 4 మీటర్స్ క్లాత్ ఉంటుందండి. ఫస్ట్ లేయర్ 4 మీటర్స్, సెకండ్ లేయర్ 4 మీటర్, థర్డ్ లేయర్ కూడా 4 మీటర్స్ క్లాత్ అనేది ఉంటుంది. బట్ నాకైతే ఇక్కడ ఫస్ట్ లేయర్లో 2 మీటర్స్ మాత్రమే సరిపోతుందండి. నేను 2 మీటర్స్ వరకే ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి 6 మీటర్స్ అయితే ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నానండి. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి 8 మీటర్స్ నాకు అవసరం ఉంటుందండి. 8 మీటర్స్తో నేను ఫ్రిల్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ లేయర్లో అయితే 2 మీటర్సే ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి మనకి ఇంకా 2 మీటర్స్ అయితే మిగిలిపోతుందండి. ఆ 2 మీటర్స్ క్లాత్ని ఇక్కడ సెకండ్ లేయర్లో 6 మీటర్స్ అని చెప్పాను కదా, బట్ ఇక్కడ 4 మీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి పైన 2 మీటర్స్ని ఈ కింద ఇంకొక లేయర్లో 4 మీటర్స్ ఉంటుంది కదండి, దానికైతే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు 6 మీటర్స్ అయితే మనకి అవుతుందండి. ఫస్ట్ లేయర్లో 2 మీటర్స్ ఉంటుంది. అండ్ దాని నుండి 2 మీటర్స్ తీసి ఈ 4 మీటర్స్కి కలుపుకుంటే 6 మీటర్స్ సెకండ్ లేయర్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక థర్డ్ లేయర్ అయితే మనకు 8 మీటర్స్ అయితే ఫ్రిల్స్ అవసరం ఉంటుంది కదా, బట్ ఇక్కడ ఎంత క్లాత్ ఉందండి, 8 మీటర్స్ అవసరం ఉంటుంది. బట్ 4 మీటర్స్ మాత్రమే మన దగ్గర క్లాత్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా కింద క్లాత్ మిగిలిపోయింది చూసారా, ఎక్స్ట్రా క్లాత్. దాని నుండి అయితే నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నానండి. సేమ్ హైట్ 11 ఇంచెస్ తీసుకొని 4 మీటర్స్ అయితే ఇక్కడ తీసేసుకొని ఇలా కట్ చేస్తున్నాను. అండ్ ఇవి రెండు కూడా మనం కలుపుకోవాలన్నమాట. ఇవి రెండు మనం అటాచ్ చేస్తే మనకి ఇక్కడ 8 మీటర్స్ క్లాత్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. పైన పార్ట్లో వచ్చేసి 2 మీటర్స్, అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి 6 మీటర్స్, అండ్ ఇక్కడ కింది పార్ట్ వచ్చేసి 8 మీటర్స్ అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే ఒకసారి నన్ను కామెంట్లో అడగండి, నేనైతే మళ్ళీ మీకు చెప్తాను. అండ్ ఇక మనము ఇవన్నీ కట్ చేసుకోవాలండి. ఏ పార్ట్ కా పార్ట్ ఇలా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది నేను కట్ చేశాను కదా, అది 8 మీటర్స్ క్లాత్ అండి. అండ్ ఇక్కడ పైన పార్ట్లో 2 మీటర్స్ కట్ చేసి మిడిల్ పార్ట్లో అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ 6 అవుతుంది. అండ్ ఇక్కడ పైన పార్ట్ వచ్చేసి 2 మీటర్స్ అయితే అవుతుందండి. అండ్ అర్థం కాకపోతే నన్నైతే కామెంట్లో అడగండి. అండ్ ఇప్పుడు ఇక స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఫ్రిల్స్ కోసం కట్ చేశాను కదా, ఆ పార్ట్లో అయితే నేను ఫస్ట్ పార్ట్ తీసుకున్నానండి. ఫస్ట్ పార్ట్ తీసుకొని వన్ సైడ్ వచ్చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. కార్నర్ నుండి లాస్ట్ కార్నర్ వరకు వేసేసాను. ఈ విధంగా స్టిచ్ వేశాక మనకి దారం కొన ఉంటుంది కదండి, మనకి 2 దారాలు ఉంటాయండి. ఒక దారం మాత్రం పట్టుకొని ఇలా కిందికి అయితే లాగాలండి క్లాత్ని. మనకి ఇట్లా ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి. మెషిన్ మీద కూడా మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు, బట్ చాలా లేట్ అవుతుంది. ఇలా అయితే ఈజీగా అవుతుంది. అండ్ ఫ్రిల్స్ కూడా చాలా బాగా వస్తాయండి. అండ్ నేను ఇక్కడ ఈ 3 లేయర్స్కి కూడా నేను ఈ విధంగానే
ఒక స్టిచ్ వేసేసి ఫ్రిల్స్ అనేవి పెట్టానండి. బట్ ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఫస్ట్ లేయర్ వచ్చేసి 2 మీటర్స్ కట్ చేసాం కదా, అండ్ ఇక్కడ మనకి కింది సెకండ్ పార్ట్ కూడా 2 మీటర్స్ వచ్చేలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే క్లాత్ అటాచ్ చేసుకునేటప్పుడు మనకు కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనం సెకండ్ లేయర్ వచ్చేసి 6 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా, అండ్ థర్డ్ లేయర్ కూడా 6 మీటర్స్ క్లాత్ వచ్చేలాగానే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మనకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నానండి, బట్ ఇంకా జాయింట్ అయితే చేయలేదు. ఫ్రిల్స్ చాలా నీట్గా వస్తాయండి, చిన్న చిన్నగా వచ్చేస్తాయన్నమాట ఇలా. ఇప్పుడైతే ఇక మనము ఈ క్లాత్ని అటాచ్ చేసుకుందామండి. అండ్ ఇక్కడ నేనైతే అటాచ్ చేసేసాను. ఈ విధంగా ఉంది. నేను కిందికైతే పీకో చేయించుదాం అనుకుంటున్నానండి. నా దగ్గర పీకో మిషన్ లేదు, అందుకే మీకు నార్మల్గానే చూపిస్తున్నాను. అండ్ ఇక మనం మెజర్మెంట్ అయితే చూసుకొని సైడ్స్కి స్టిచెస్ వేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ క్లాత్ అయితే లైట్ కలర్లో ఉందండి, సరిగా కనబడట్లేదు. నేనైతే చెప్పడానికి ట్రై చేస్తానండి. నేను ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకున్నానండి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి, అండ్ కిందికి కూడా 4.5 అయితే దించేసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇట్లా పెట్టేసుకొని కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెడల్పులో వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నానండి. టోటల్ వచ్చేసి 36 ఇంచెస్. దాన్ని బై 4 చేస్తే 9 ఇంచెస్ అయితే అవుతుందండి. 9 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ షోల్డర్ వరకు అయితే మనం కట్ చేసుకుందాము. నెక్ ఇది కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే డ్రా చేసుకుందామండి. అండ్ నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ అయితే డ్రా చేసుకుందామండి. ఇక్కడ నేను నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇదైతే బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ ఇప్పుడు మనము ఒక లైన్ అయితే ఇలా బాక్స్ షేప్లో వచ్చేలాగా అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని కర్వ్లా అయితే మనము రౌండ్ నెక్ అండి, నేను వేసేది ఇక్కడ రౌండ్ నెక్. ఇలా రౌండ్గా అయితే నెక్ డ్రా చేసేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే అండి. మనకి ఇక్కడ బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకు బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ విధంగా 2.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత కిందికి హైట్ వచ్చేసి 3 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను. నెక్ అనేది పైకి ఉన్నా పర్లేదండి, బాగానే కనబడుతుంది. మీకు ఇంకా కిందికి కావాలనుకుంటే కిందికి కూడా పెట్టేసుకోవచ్చు, బట్ 5 ఇంచెస్ కన్నా తక్కువ పెట్టుకుంటే చూడడానికి కూడా బాగుండదండి. నేను ఇక్కడ కోట్ కూడా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ మాత్రమే పెడుతున్నానండి. అండ్ రౌండ్ నెక్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకోవడమే అండి. మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ షోల్డర్ ఉంటుంది కదండి, ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ ఉంటుంది కదా, దాన్ని 1/2 ఇంచు లోపలికి అయితే మనం కట్ చేసుకోవాలండి. అండ్ నేను ఇక్కడ కట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందామండి. అండ్ ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. నేను క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ పైన అయితే వేసానండి. నా సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి ఉంది, ఈ సైడ్ వచ్చేసి 4 ఓపెన్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ నేను హైట్ వచ్చేసి 13 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 13 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే పైన మనకి బుట్టలాగా రావాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. అండ్ హ్యాండ్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. అండ్ నేను ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసాను అనమాట. 2 సైడ్స్ కూడా మార్క్ చేసేసి ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి. నేను ఈ ఫ్రాక్ వచ్చేసి పైన కోట్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. బట్ ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్ ఎందుకు పెడుతున్నా అంటే మనము సింగిల్గా కూడా ఫ్రాక్ అనేది వేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా ఒకసారి మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇలా బుట్ట హ్యాండ్స్ అనేవి పెడుతున్నానండి. అండ్ ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా, అండ్ టేప్తో వచ్చేసి మన సైడ్ ఫోల్డ్ చేసి ఉన్న సైడ్ కాకుండా ఓపెన్స్ ఉన్న సైడ్ 2.5 అయితే కిందికి దించుకోవాలండి ఖచ్చితంగా. ఇలా 2.5 ఇంచెస్ అయితే కిందికి దించుకున్న తర్వాత మనం షేప్ అయితే డ్రా చేసేసుకోవడమే. అండ్ మన సైడ్ ఫోల్డ్ చేసి ఉన్న సైడ్ నుండి అయితే 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు మార్క్ చేసుకున్నామంటే మనం బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాం కదా, ఆ షేప్ కోసం అయితే డ్రా చేసేసుకుంటున్నామండి. ఇక్కడ నాకు పైన హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. నేను 4 ఇంచెస్ వరకు కూడా బుట్ట అనేది పెడదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు షేప్ అయితే డ్రా చేసేస్తున్నానండి. మనం ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా, అక్కడి వరకు అయితే హ్యాండ్ షేప్ మనం ఎలా డ్రా చేసేసుకుంటామో అలానే డ్రా చేసేసుకొని పైనకు వచ్చేసి గుట్ట షేప్ వచ్చేలా అయితే డ్రా చేసేసుకోవాలండి. నేను ఇక్కడ లైట్గా డ్రా చేసేసాను. అండ్ ఇప్పుడు మీకైతే షేప్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలండి. అండ్ కిందికి హైట్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకున్నానండి నేను. ఇలా మనం లైన్ అయితే డ్రా చేసేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే అండి. అండ్ నేను ఇక్కడ ఫ్రంట్ హ్యాండ్కి వచ్చే సైడ్ అయితే 1/2 ఇంచు ఇట్లా డ్రా చేసేసుకున్నానండి లోపలికి. ఇలా డ్రా చేసేసుకొని అయితే కట్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అయితే వేసేసి
నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. అండ్ నేనైతే ఇక్కడ స్టిచ్ వేసేసాను. అండ్ ఇక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి నెక్ చుట్టూ, అది కూడా కట్ చేసేసుకొని ఇక్కడ మనకి స్టిచ్ వేసుకున్నాం కదా దాని లోపలికి ఇలా చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇలా ఎందుకు పెట్టుకోవాలంటే మనం మళ్ళీ ఉల్టా తీసి స్టిచ్ వేసుకునేటప్పుడు బాగా వస్తుంది. నేను ఇక్కడ ఉల్టా తీసి స్టిచ్ వేసేసానండి. అండ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసి సైడ్కి స్టిచెస్ వేసేసాను. అండ్ ఇక్కడైతే మనం ఇంకా ప్లేట్స్ పెట్టుకుందామండి. 5 ఇంచెస్ వెడల్పుతో అయితే నేను 5 ఇంచెస్ హైట్తో అయితే నేను ఇక్కడ ప్లేట్స్ అనేవి పెట్టేశాను. ఈ ప్లేట్స్ అనేవి మనకు షోల్డర్ మిడిల్ భాగం నుండి అయితే రావాలండి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ నెక్ కూడా బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. హ్యాండ్ వచ్చేసి మనము 4 ఇంచెస్ అయితే మనం పైకి ఎక్కడి నుండి తీసుకుంటున్నామో అక్కడి నుండి అయితే పట్టుకోవాలండి. నేను ఇక్కడ 5 కుర్చీలు మాత్రమే పెడదాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ సైడ్స్కి వచ్చేసి 2 పెట్టాను, మిడిల్లో వచ్చేసి 1 ఫ్రిల్ పెట్టాను. అండ్ ఈ సైడ్కి వచ్చేసి 2 ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. ఇలా వీడియోలో ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా అయితే ఇప్పుడు మనం ఇంకా స్టిచ్ వేసేసుకోవాలండి. అండ్ నేను ఈ సైడ్కి వచ్చేసి 2 ఫ్రిల్స్ పెడుతున్నాను. ఒకసారి వీడియోలో చూడండి. ఇక్కడ నేను 2 ఫ్రిల్స్ పెట్టానండి. మిడిల్లో వచ్చేసి 1 ఫ్రిల్ పెట్టాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కూడా మళ్ళీ 2 ఫ్రిల్స్ పెడుతున్నానండి. ఇప్పుడు మనకు బుట్ట అనేది చాలా బాగా కనబడుతుంది. ఒకసారి వీడియోలో చూడండి. ఇక్కడ నేనైతే రెడీ చేసేసాను అనమాట. అండ్ ఇక మనమైతే షోల్డర్స్ 2 కూడా జాయింట్ అయితే చేసేసుకుందామండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ది. ఇక మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్ ఎప్పుడైనా మిడిల్ నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిడిల్ ఫ్రిల్ పెట్టాను కదండి, అక్కడైతే పట్టుకొని షోల్డర్ పైన పెట్టాలండి. షోల్డర్ పైన పెట్టేసి అక్కడ నుండి కింది వరకు అయితే స్టిచ్ చేయాలి. మనం ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి అయితే మనం లోతుగా కట్ చేసాం కదా, హ్యాండ్కి కూడా లోతుగా కట్ చేసాము. అవి 2 కూడా ఒకే సైడ్ వచ్చేలా చూసుకొని అయితే మనము స్టిచ్ చేసుకోవాలండి. అండ్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లో వేరే హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసాను. ఇలా ఉందండి. ఇప్పుడు మనం సైడ్కి అయితే స్టిచెస్ వేసుకుందాము. మెజర్మెంట్ అయితే చూసేసుకున్న తర్వాత నేను ఇక్కడ మెజర్మెంట్ అయితే చెక్ చేసుకొని సైడ్కి స్టిచెస్ వేసేసానండి. ఇప్పుడు మనం వీటిని ఎలా జాయింట్ చేసేసుకోవాలో చెప్తానండి. బాటమ్ పార్ట్ని అయితే మనము రివర్స్లో పెట్టేసి ఈ బాడీ పార్ట్ ఉంటుంది కదండి, హ్యాండ్స్ అండ్ నెక్ కిందికి లోపలికి వెళ్ళేలా అయితే వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇట్లా చేసుకొని ఫ్రంట్ బాటమ్ అండ్ బాడీ పార్ట్ని రెండింటిని కూడా పట్టుకొని ఒక స్టిచ్ అయితే రౌండ్గా వేసేసుకోవడమే, మనకి ఈజీగా అయితే రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ స్టిచ్ అయితే వేసేసాను. ఫ్రాక్ వచ్చేసి అయితే ఇలా ఉందండి. ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు కోట్ అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోలో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది. అండ్ ఈ ఫ్రాక్ డిజైన్ అయితే ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 320 రూపీస్లో అయితే నాకు ఈ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.